రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప నగరంలోని అయితే మెయిన్ మున్సిపల్ హై స్కూల్లో ఇన్ఛార్జి హెడ్ మాస్టర్ గా విధులు నిర్వహిస్తున్న జమీమియా సుందరం అధికారుల వేధింపులకైతే తట్టుకోలేక ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటన కలకలం సృష్టించింది. ఈ ఘటనలో తీవ్ర అస్వస్థతకు గురైన జమీమియా సుందరినైతే కుటుంబ సభ్యులు సహోద్యోగులు కూడా ముఖ్యంగా కలిసి వెంటనే కడప ప్రైమ్ హాస్పిటల్ కూడా తరలించినట్టయితే తెలుస్తోంది. ప్రస్తుతం ఆసుపత్రిలో జమీమియా సుందరంకు అయితే డాక్టర్లు చికిత్స కూడా అందిస్తున్నారు. అయితే పాఠశాల స్థాయిలో జరుగుతున్న అధికారుల వేధింపులే ఈ దుర్ఘటనకు కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటనపై జిల్లా కలెక్టర్ స్పందించి సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై అధికారులపై తగిన చర్యలు కూడా తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఎంతవరకు ఆర్జన్ అనేది మనం చెప్పలేము. అంటే ఎంతవరకు ఉన్నారనేది తెలియదు కాబట్టి చూడాలి. వచ్చినప్పటికైతే కార్డియక్ యాక్టివిటీ అసలు పాటిస్తున్నాయి. కార్డియక్ యాక్టివిటీ హార్ట్బీట్ వచ్చేసింది, పల్స్ వచ్చేసినాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రపంచ స్థాయిలో ప్రతిష్టాత్మక అవార్డులు సొంతం చేసుకుని దేశ గౌరవాన్ని పెంచిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డు పెద్ద ఎత్తున విజయం కావాలని కూడా ఆయన పేర్కొన్నారు. ఇక సినిమా పరిశ్రమ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఉపాధి అవకాశాలు కూడా కీలకంగా మారిందని పేర్కొన్న ఆయన పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా కూడా ఇచ్చారు. సృజనాత్మకతకు ప్రోత్సాహం, మౌలిక వసతుల అభివృద్ధి, విధానపరమైన సహకారం కూడా ద్వారా తెలుగు సినీ రంగానికి మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని కూడా ఆయన స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ప్రపంచ స్థాయిలో వెళ్లి అవార్డులు కూడా పొందినటువంటి విషయం మనందరికీ గర్వించదగినటువంటి అంశం. ఈ తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ పెద్ద ఎత్తున విజయవంతం కావాలని, ఈ ఫిలిం ఇండస్ట్రీకి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ వెన్నంటి ఉంటుందని, ఈ ఫిలిం ఇండస్ట్రీ ఇతోధికంగా ఎదగటానికి రాష్ట్ర ప్రభుత్వం కావాల్సినటువంటి సహాయ సహకారాలు, అది ఆర్థిక పరమైనటువంటి సహాయ సహకారాలు కావచ్చు, సామాజిక పరమైనటువంటి అవసరాలు కావచ్చు, లా అండ్ ఆర్డర్ సంబంధించినటువంటి అవసరాలు కావచ్చు, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన అవసరాలు కావచ్చు, ఏ అవసరం వచ్చినా అర్ధరాత్రి తలుపు తట్టినా ఈ ప్రభుత్వం మీకోసం ఉన్నది అని చెప్పేటువంటి అంశాన్ని ముఖ్యమంత్రి గారు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఈరోజు వారిద్దరు కూడా ఈ మున్సిపల్ ఎన్నికల్లో వాళ్ళు ఈ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు కాబట్టి వారందరి ఆలోచన నా ద్వారా మీ అందరికి చెప్పటమే కాకుండా మీ ద్వారా మొత్తం ఈ దేశంలో ఉన్న ఇండస్ట్రీ మొత్తానికి కూడా ఈ సందేశం పంపించేటట్టుగా నేను ఈరోజు నా ద్వారా చెప్పమన్నారు. నేను ప్రత్యేకంగా చెప్తా ఉన్నాను కూడా. ఈరోజు తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రపంచ స్థాయిలో వెళ్ళి అవార్డులు కూడా పొందినటువంటి విషయం మనందరికీ గర్వించదగినటువంటి అంశం. ఈ తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ పెద్ద ఎత్తున విజయవంతం కావాలని. చిత్తూరు జిల్లా పలమనేరు కేంద్రంగా కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి రచ్చబండ కార్యక్రమానికి నిర్వహించారు. ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా పలమనేరు చేరుకున్న ఆమె వైఎస్ఆర్ జంక్షన్ వద్ద ప్రజలతో నేరుగా మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మోడీ ప్రభుత్వం మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తోందని, పేదలకు పని కల్పించే పథకాన్ని దశల వారీగా రద్దు చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకాన్ని కాపాడేందుకు పోరాటం కొనసాగుతుందని షర్మిలారెడ్డి స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని డబ్బులు ఇస్తుంది ఉపాధి హామీకి. కేంద్ర ప్రభుత్వానికి సంవత్సరానికి 86,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఉపాధి హామీకి. ఎంతో కోట్ల మంది ప్రజలకు దేశంలో మొత్తము ఉపాధి హామీ డబ్బులు ఇవ్వడానికి. కానీ ఉపాధి హామీకి డబ్బులు ఇస్తే అది నేరుగా పేదవాళ్ళకు పోతుంది తప్పితే బీజేపీ నాయకులకి, బీజేపీ బినామీలకి, బీజేపీ కార్పొరేట్ కంపెనీలకు ఏది మిగలటం లేదు. ఆ డబ్బులు మిగిల్చుకోవడానికే ఇప్పుడు ఈ ఉపాధి హామీ పథకాన్ని మొత్తానికే నీరు గార్చాలి, వీలైతే ఎత్తేసేయాలి అని చూస్తుంది బీజేపీ ప్రభుత్వం. మహాత్మా గాంధీ పేరు పెట్టుకున్న ఈ ఉపాధి హామీ పథకానికి బీజేపీ పార్టీ
ఆల్టర్నేటివ్ గా ఇంకొక పథకం తీసుకొస్తుంది విపి గ్రామ్ అని. ఎలాగైతే మహాత్మా గాంధీని ఆర్ఎస్ఎస్ సభ్యుడు గాడ్సే చంపేశాడో అలాగే మహాత్మా గాంధీ పేరు పెట్టుకున్న ఈ ఉపాధి హామీ పథకాన్ని కూడా బీజేపీ నాయకుడు మోడీ చంపేస్తున్నాడు. గాడ్సేకి మోడీకి ఇద్దరికి పెద్ద తేడా లేదు. ఎందుకంటే ఇద్దరు మహాత్మా గాంధీ ఆశయాలను చంపేస్తున్న వాళ్ళే. అసలు కాంగ్రెస్ పార్టీ తెచ్చిన ఉపాధి హామీ పథకానికి ఎంతో మందికి భరోసా కలిగించింది. ఎందుకంటే అదొక హక్కు. ఏ గ్రామంలోనైనా ఎవరైనా నాకు పని కల్పించండి అని అడిగిన 15 రోజుల్లో గ్రామ పెద్దలు పని కల్పించాలి. అలా 100 రోజులు పని కల్పించాలి. సంవత్సరంలో పని చేసినందుకు 15 రోజుల్లో బిల్లులు చెల్లించాలి. ఇది చట్టం చెప్తుంది. కానీ ఇప్పుడు బీజేపీ తెచ్చే కొత్త చట్టంలో, బీజేపీ ఉపాధి హామీలో అసలు ఇంకా ఇవేవి హక్కుగా అడిగేదానికి అవకాశమే లేదు. కేంద్ర ప్రభుత్వాన్ని నేను 20 సంవత్సరాల మునుపు శ్రీ కీర్తి చేస్తున్నటువంటి వైఎస్ రాజశేఖర్ గారు ఈ ఉపాధి గ్రామీణ ఉపాధి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి అనే పథకం ప్రవేశపెట్టినారు. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో పేదలు ఎక్కువగా కర్ణాటక తమిళనాడు వలసపోతున్నారని తెలిసి అటువంటి మహనీయుడు ఒక కృత నిత్యముతో ఈ యొక్క ఉపాధి హామీ పథకం ప్రవేశపెడితే ఈనాటి ప్రభుత్వం ఆ ఉపాధి హామీ పథకమును వారి కుటుంబాలకు వాళ్ళ బంధువులకి ఇచ్చేస్తే పేదవారికి ఏమి కూలీనాలు చేసే పరిస్థితి లేకుండా ఉండాలి ఈ ప్రభుత్వంలో. ఆనాడు ఒక ఇంటిలో ఎంత మనిషి ఉన్నా అంత మనిషికి జాబ్ కార్డులు ఇస్తే ఆ జాబ్ కార్డులో వాళ్ళు పనిచేసిన దినాలను నమోదు చేసి వాళ్ళ కూలీలు 15 రోజుల లోపలే ఇస్తూ ఉండేవారు. ఇప్పుడు అలాంటి పనికి ఈ యొక్క ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము నీరు కాలుస్తూ పేదలు కడుపు కొడుతున్నారు. వారు తమ వారసులకు లేదా తన బంధువులకు తన కార్యకర్తలకు ఆ యొక్క బండ్లతో అంటే వాహనాలతో జేసీపీలు ట్రాక్టర్లతో తోలుకుంటూ వారి కుటుంబం పెద్ద చేస్తున్నారే కానీ పేదవారికి ఏమాత్రం న్యాయం జరగలేదు. కాబట్టి ఈ యొక్క ఉపాధి హామీ పథకాన్ని మన శర్మిల మేడం గారి ద్వారానే మరలా పేదవారికి దక్కినట్టుగా చేస్తుండీ. నేను 20 సంవత్సరాల మునుపు